ఒక గ్రామంలో రాఘవయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. నా తర్వాత వచ్చే 7 తరాలు కూర్చొని తిన్నా సరిపడేంత ఆస్తి సంపాదించాలి. ఉదయం సూర్యుడు ఉదయించేలోపు పనికి వెళ్లేవాడు. రాత్రి అందరూ నిద్రపోయాక ఇంటికి చేరేవాడు. డబ్బు, భూములు, ఇళ్ళు, బంగారం ఇలా ఎన్నో సంపాదించాడు. కాని భార్యతో మాట్లాడే సమయం లేదు, పిల్లలతో ఆడే అవకాశం లేదు. ఒకరోజు వృద్ధాప్యంలో తన పెద్ద భవనం బాల్కనీలో కూర్చొని మనవళ్ళను చూస్తున్నాడు. బాబూ, నేను ఎవరో తెలుసా? నువ్వెవరు చెప్పు. నేను రాఘవయ్యని. అందరూ కలిసి ఆడుకున్నారు, నవ్వుతూ ఆనందించారు. తాతయ్య, మీరు మా ఇంట్లో ఉండే పెద్దాయన కదా? ఆ మాట విన్న రాఘవయ్య నవ్వాడు. కాని మనసులో చిన్న బాధ కలిగింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాఘవయ్య చనిపోయాడు. అతను కట్టించిన పెద్ద ఇంట్లో అతని ఫోటో గోడకు వేలాడుతోంది. తర్వాత అది కూడా మానేశారు. కొత్త పెయింటింగ్ వేయాలనుకుని ఒకరోజు ఫోటో తీసి స్టోర్ రూంలో పెట్టేశారు. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. 3వ తరం పిల్లలు ఒక పాత ఆల్బం చూస్తూ అడిగారు. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? మన కుటుంబంలో ఎవరో పెద్దవారయ్యి ఉంటారు అంది. ఆ మాట విన్నట్టుగా ఆకాశం ఎక్కడో రాఘవయ్య ఆత్మ నిశ్శబ్దంగా నవ్వుకుంది. అప్పుడు అతనికి అర్థమైంది. 7 తరాల కోసం ఎంత ఆర్జించినా మనిషిని గుర్తుంచేది ఆస్తి కాదు, అతను పంచిన ప్రేమ, చూపిన మంచితనం, గడిపిన సమయం. డబ్బు అవసరం, సంపాదన అవసరం, కాని జీవితమంతా సంపాదనకే అంకితం చేస్తే చివరికి మన కోసం సంపాదించిన వాళ్లకే మనం పరాయివాళ్లమైపోతాం. సంపాదన మానేయడం కాదు, మితిమీరి సంపాదించడం కోసం జీవితాన్ని కోల్పోవడం మానేయడం ఉత్తమం. ఆస్తి తరాలకు వెళ్తుంది, ప్రేమ మాత్రం తరాలను దాటి నిలిచిపోతుంది.